హలో అండి అందరికీ. ఓకే. టోటల్ 4 ఐటీ జాబ్స్ ఉన్నాయండి. అవి ఒకటి చెప్పుకుందాం. ఫస్ట్ వన్ జూనియర్ జావా డెవలపర్ రోల్ అండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డెవలపర్ రోల్ అండి. ఇది కూడా జావాదే. అండ్ నెక్స్ట్ అసెంచర్‌లో అండి ఇది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రోల్. సో, ఇది వచ్చేసి ఎంబెడెడ్ సి రిక్వైర్మెంట్ అండి. ఇంకోటి వచ్చేసరికి ఇది అనలిస్ట్ రోల్. ఇవన్నీ ఫ్రెషర్ జాబ్సేనండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి జాబ్స్ అని. ఫస్ట్ వన్ జూనియర్ జావా డెవలపర్ అండ్ మీకు రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చి జావా, ఎస్‌క్యూఎల్ మెయిన్‌గా వచ్చి ఉండాలి. ఓకే. ఒకసారి రిక్వైర్మెంట్స్ అని చూసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూసుకోండి. సో, ఈ జావా డెవలపర్ రోల్ కోసం తీసుకుంటున్నారు. సో అప్లై చేసుకోండి. అండ్ ఇది మనకి ఇది వచ్చేసి చెన్నైలో అండి ఫామ్. ఓకే. ఈ చెన్నైలో పోస్టింగ్ అండి. ఓకే. ఒకసారి స్కిల్స్ అవన్నీ చూసుకోండి. ఓకే. ఒకటి మెయిన్గా వచ్చి జావా అండ్ ఎస్క్యూఎల్ అండ్ రిమైనింగ్ స్కిల్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఎక్స్ఎంఎల్ చేసాం. ఓకే. కొంచెం వస్తే బెటర్. ఓకే. ఒకసారి గిట్అప్. ఓకే. ఇవన్నీ ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకే. జూనియర్ జావా డెవలపర్ రోల్ ఇది చెన్నైలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డెవలపర్ రోల్ అండి. ఇది కూడా జావా డెవలపర్ రోలే. ఓకేనా. దీనికి వచ్చి సింపుల్గా ఫుల్ స్టాక్ దాండి. సో మీకు స్ప్రింగ్ బూట్ కూడా వచ్చి ఉండాలి. ఓకే అండి. వెబ్ అప్లికేషన్ కోసం. అండ్ దీనికి మీకు యాంగులర్ కానీ రియాక్ట్ కానీ వస్తుంటే ఇంకా బెటర్ అండి. ప్లస్ పాయింట్ అవుతాయి. యాంగులర్ కానీ రియాక్ట్ కానీ వస్తే తీసుకోవడానికి ఒక అవకాశం ఉండదు. అండ్ ఒకసారి మీరు స్కిల్స్ అని క్లియర్గా చూసుకోండి. వీళ్ళు అడిగిన కూడా అవే జావా, స్ప్రింగ్ బూట్, రియాక్ట్, యాంగులర్. ఓకే. ఓకే. ఒకసారి క్లియర్గా చూసుకోండి వెబ్ అప్లికేషన్ కోసం వెబ్ డెవలప్మెంట్. ఓకే. ఎవరికైతే ఫుల్ స్టాక్ ఉందో వాళ్ళు ఇది అప్లై చేసుకోండి. ఓకే. జావా ఫుల్ స్టాక్ ఎవరైతే చేస్తారో అది అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అసెంచర్ అండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్. సో ఇది మెయిన్గా వచ్చేసి ఎంబెడెడ్ సి రోల్కి తీసుకుంటున్నారు. ఓకే. మీకు మెయిన్గా స్కిల్ వచ్చేసి ఎంబెడెడ్ సి అనేది వచ్చి ఉండాలి. ఓకే. అది పక్క కన్ఫర్మ్ స్కిల్ అండి. అండ్ ఇది ఫ్రెషర్ కోసం తీసుకున్నారు. ఫ్రెషర్ టు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే మీన్స్ బీటెక్ చేస్తే సరిపోతుంది. మీకు ఆల్రెడీ 15 ఇయర్స్ ఉంటాయి. సో వీళ్ళు మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేది మీకు వచ్చేసింది సి++, పైథాన్ అండ్ ఎంఎల్ లాంగ్వేజ్, ఎంఎల్ లైబ్రరీస్ కానీ ఎంఎల్ గురించి మీకు తెలిసి ఉండాలి. పై ఈ పాండాస్. సో మీకు పైథాన్ కూడా నీట్గా వచ్చి ఉండాలి. కాకపోతే మెయిన్గా వాళ్ళు సి లాంగ్వేజ్ చూస్తారు. ఓకేనా. ఒకసారి ఇది మీకు ఓకే అనుకుంటే ఇది అప్లై చేసుకోండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. ఓకే. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇది అనలిస్ట్ రోల్ అంటే ఎవరికైతే గోల్డ్ మేనేజర్లో అనలిస్ట్ రోల్ చేయాలనుకున్నారో చేయండి. ఇది హైదరాబాద్లోనే ఉందండి. ఓకే. అనలిస్ట్ రోల్ కూడా బాగుంటుంది. ఓకే. ఇది కూడా బాగుంటుంది. అయితే ఎవరికైతే పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ బాగా వచ్చు వాళ్ళు ఈ రోల్కి అప్లై చేసుకోండి. ఓకే. వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనలిస్ట్ రోల్ అండి. ఒకసారి చూసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో. ఓకే. అండ్ నీట్గా ప్రతి ఒక్క రికమెండ్ చూసుకొని పైథాన్ ఎస్క్యూఎల్ మెయిన్గా చూసుకొని ఇక్కడ వాళ్ళు క్వాలిఫికేషన్ వచ్చేసి మెన్షన్ చేస్తారు. ఏ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతా, మాస్టర్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఓకే. ఎక్స్పర్టైజ్ ఇన్ జావా అని మెన్షన్ చేస్తారు. డేటా మ్యానిపులేషన్స్. ఓకే. సో మీకు ఇది అండ్ మీకు పైథాన్ ఉన్న ప్రాబ్లం లేదు దీనికి. అయితే వీళ్ళు మెన్షన్ చేస్తే జావా మెన్షన్ చేశారు. ఓకే. అండ్ ఇక్కడ జూపిటర్, ఎస్క్యూఎల్ ఇవన్నీ మెన్షన్ చేశారు. ఒకసారి ఇవి కూడా చూసుకోండి. ఓకే. ఒకసారి నీట్గా అండర్స్టాండ్ చేసుకోండి రోల్స్ అన్ని. ఒకసారి క్లియర్గా చూసుకొని అనలిస్ట్ రోల్. ఓకే. మీకు ఏ సూటబుల్ అయితే అది అప్లై చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.